చలికాలంలో కోడలి ఉమ్మడి కుటుంబం. భార్యాభర్తలైన శిశిర, వసంతులు బాధగా బస్టాండ్లో కట్టుబట్టలతో నిలబడి ఉన్నారు. శిశిర, ఇలా ఎంతసేపు బస్టాండ్లో నిలబడతాను చెప్పు? మా వదిన అనామిక వచ్చే వరకు తప్పదండి. ఇంతకీ అనామిక చెల్లి వస్తానని చెప్పిందా, లేదంటే శారదత్తయ్యకి భయపడి రానని చెప్పిందా? నిజం చెప్పు శిశిర. అయ్యో, నిజమే చెప్తున్నానండి. మా వదిన మాట్లాడింది. ఆలస్యమైనా సరే మన దగ్గరికి వస్తానని చెప్పింది. మా వదిన గనక చెప్తే ఖచ్చితంగా వస్తుందండి. కొంచెం ఓపికగా ఉండండి. గత గంట నుంచి నేను అదే చేస్తున్నాను శిశిర. ఇక ఓపిక పట్టాలంటే ఎలా చెప్పు? ఇప్పుడు మనం ఓపిక పట్టడం తప్ప చేసేదేమీ లేదు కదా. ఇక్కడ ఓపికతో ఉండడం అంత కష్టంగా ఉంటే ఇంటికి వెళ్ళి మీ అమ్మగారికి చెప్పండి. మేము ఇంట్లో నుంచి బయటికి వెళ్ళమమ్మా. ఇంట్లో అన్నయ్యకి ఎంత అధికారం ఉందో నాకు కూడా అదే అధికారం ఉంది కదా. నేను కూడా నా భార్యతో కలిసి ఇక్కడే ఉంటానని చెప్పండి అని శిశిర అనగానే వసంతు కొంచెం భయపడ్డాడు. అప్పుడు భయంగా, వామ్మో శిశిర, అది నా వల్ల కాదు. ఓ గంట కాకపోతే ఇంకో గంట కూడా ఇక్కడే ఇలాగే నిలబడి ఉంటాను. అంతేగాని తిరిగి ఇంటికి వెళ్ళను. అమ్మతో మాట్లాడలేను. అలాంటప్పుడు మా వదిన వచ్చే వరకు నాతో పాటు ఓపికతో నిలబడి ఉండండి. ఉంటాను శిశిర. అనామిక సిస్టర్ వచ్చే వరకు ఉంటాను. సరేగాని ఈలోపు తినడానికి ఏమైనా తీసుకురానా? అది చెప్పు శిశిర. అమ్మ ఒప్పుకుంటుందో లేదో అని టెన్షన్గా ఉంటే ఇక ఏం తినాలనిపిస్తుంది? కనీసం నీళ్ళైనా తాగు. వెళ్ళి ఒక వాటర్ బాటిల్ కొనుక్కొస్తాను అని వసంతు బస్టాండ్ నుంచి వెళ్తాడు. ఇక ఎడ్ల బండి మీద రమేషు, అనామిక కూర్చొని పొలం వైపు వెళ్తూ ఉంటారు. ఏవండి, శిశిర ఫోన్ చేసి చెప్పిన విషయం మీరు అత్తయ్యకి చెప్పారా లేదా? నేను చెప్పనని అప్పుడే చెప్పాను కదా అనామిక. శిశిర పేరెత్తితేనే అమ్మకి ఆకాశమంత కోపం వస్తుంది. అలాంటిది నేను, అమ్మా చెల్లి ఫోన్ చేసింది, తన అత్తగారు బాగా టార్చర్ పెడుతున్నారంట, వేరే కాపురం పెట్టాలనుకుంటుందని చెప్తే ఇంకా అంతే సంగతి అని రమేష్ చెబుతూ ఉండగా అనామిక మాట మధ్యలోనే కల్పించుకొని, అత్తయ్య నా ఆడపడుచు బాధని అర్థం చేసుకుంటుందని నాకు నమ్మకం ఉందండి. అప్పుడు అమ్మకి నువ్వే చెప్పొచ్చు కదా అనామిక. శిశిర బాధని అమ్మ అర్థం చేసుకుంటుందని నీకెలాగూ నమ్మకం ఉంది కదా. నువ్వే అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పు. అమ్మ ఒప్పుకుంటే శిశిర దగ్గరికి వెళ్ళి చెల్లిని, బావని ఇంటికి తీసుకొచ్చాయి. నేను కూడా అదే అనుకుంటున్నాను. ఇప్పుడు ఎలాగో పొలం దగ్గరికి వెళ్తున్నాం కదా, అత్తయ్యతో మాట్లాడతాను, ఒప్పిస్తాను. శిశిరని మళ్ళీ మన ఇంటికి తీసుకొస్తాను అని అనామిక చెప్తూ ఉండగా రమేష్ ఎడ్లబండిని పొలం వైపు బోనిస్తూ ఉంటాడు. ఇక పొలం దగ్గర శారదా ప్రసాద్ ఇద్దరూ పనిచేసుకుంటూ ఉంటారు. శారదా, మన అమ్మాయి శిశిర కాపురం గురించి ఏమైనా ఆలోచన చేశావా? ఆలోచన చేయడానికి ఏమైంది ఇప్పుడు? మన అమ్మాయి కాపురానికి ఉమ్మడి కుటుంబంలో అల్లుడు, అమ్మాయి బాగానే ఉంటున్నారు కదా. మొన్న జరిగిన విషయం మర్చిపోయావా శారదా? అత్తగారిల్లు అన్న తర్వాత గొడవలు అవి వస్తా ఉంటాయి, పోతా ఉంటాయి, పట్టించుకోకూడదు. శిశిర అత్తగారు ఆస్తి మొత్తాన్ని తన పెద్ద కొడుక్కి రాసిస్తానని, చిన్న కొడుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోమని పోరు పెడతంటే నేనెళ్ళి మాట్లాడొచ్చాను కదా. ఆ గొడవ సర్దు మనిగింది కదండి. లేదంట. అమ్మాయి పొద్దున్నే ఫోన్ చేసి చెప్పింది, ఇంట్లో నుంచి బయటకు అత్తగారు నెట్టేసిందంట. నువ్వెళ్ళి వాళ్ళని ఇంటికి తీసుకురా. తీసుకొచ్చి ఇప్పుడు ఎక్కడ పెడదాం చెప్పండి? మన ఇల్లు కూడా చిన్నదే కదా. కొడుకు, కోడలో, మనవడో, మనవరాలు ఎంతమంది చిన్న ఇంట్లో ఉంటున్నాం. ఇప్పుడు కూతురు, అల్లుడు కూడా వచ్చి ఎక్కడ ఉంటారు చెప్పండి? పైగా ఇది చలికాలం అయ్యే, ఇంట్లో సరిపడా దుప్పట్లు కూడా లేవు. ఇంటి అల్లుడికి ఆ మాత్రం మర్యాద కూడా చేయకుండా ఉంటే మీరే చెప్పండి ఎట్టాగా? ఏమనుకుంటాడు అల్లుడు? ఓహో శారదా, నువ్వు కూతుర్ని, అల్లుడిని వద్దని చెప్తున్న కారణం ఇదా? అవునండి. అదంతా నేను కోడలు అనామికకి చెప్తానులే, తను చూసుకుంటది అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా రమేష్ ఎడ్ల బండిని పొలం గట్టునున్న చెట్టు దగ్గరికి తీసుకొచ్చాడు. రమేష్ బండి మీద కూర్చునే ఉన్నాడు. అనామిక బండి దిగింది. వెళ్ళనమిక, అమ్మతో మాట్లాడొచ్చే, నేనిక్కడే బండి దగ్గరే ఉంటాను. అమ్మ ఒప్పుకుందంటే నేను టౌన్లో వదిలిపెడతాను. నువ్వు చెల్లి దగ్గరికి వెళ్ళొచ్చు. నేను సంతకెళ్ళి కావాల్సిన సరుకులు తీసుకొస్తాను. సరేనండి, మీరిక్కడే ఉండండి అని అక్కడి నుంచి పొలంలో పనిచేస్తున్న అత్తగారు శారదా దగ్గరికి వచ్చింది. ఏంటి కోళ్ళ, ఇంటి పని చేయకుండా ఎట్టాగొచ్చావు? అది అత్తయ్య, తమరు కోపం తెచ్చుకోనంటే నేను ఒక విషయం చెప్పాలి. నేను కోపం తెచ్చుకోకుండా ఉండాలంటే నువ్వు నా కోపం రాని విషయం చెప్పాలి కదా కోళ్ళ. నాకు నచ్చని విషయం చెప్పి నా కోపం తెప్పించబాక. ముందు విషయం ఏంటో చెప్పు. అది అది అత్తయ్య, నా ఆడబడుచు శిశిర ఫోన్ చేసింది అని చెప్పగానే శారదకి కొంచెం కోపం వచ్చింది. కోపంగా చూస్తూ ఇలా అంటుంది, మళ్ళీ ఏ రోగం వచ్చిందని ఫోన్ చేసింది? ఎందుకత్తయ్య శిశిర ఫోన్ చేసింది అనగానే అలా కోపం తెచ్చుకుంటారు? శిశిర చెప్పేది కూడా ఒకసారి వినొచ్చు కదా. వాళ్ళ అత్తగారింటి గొడవలు మనకెందుకే? వాళ్ళు చూసుకోవాలి. మనకి ఫోన్లు చేసి చేతి మనమేం చేస్తాం చెప్పు? అలా కదత్తయ్య, శిశిరని, వసంత్ అన్నయ్యని
ఇంట్లో నుంచి బయటికి నెట్టేశారంట. శిశిర అత్తగారు ఆస్తి మొత్తాన్ని తన పెద్ద కొడుక్కి రాసిస్తానని చెప్పారంట. బయటకు వెళ్లి ఎలాగైనా బ్రతకమని చెప్పిందంట. కోళ్ళ, శిశిర ఎన్ని చెప్పినా ఉమ్మడి కుటుంబం నుంచి బయటికి వెళ్ళొద్దని చెప్పు. అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉండాలి. ఉమ్మడి కుటుంబం అనే కదా మన శిశిరని వాళ్ళ ఇంటికి తీసుకొచ్చారు. ఇప్పుడు వాళ్ళ అమ్మ వెళ్ళమని చెప్తే వీళ్ళు ఎక్కడికి వెళ్ళుంటారు? అందుకే అత్తయ్య, నేను వెళ్ళి మన ఇంటికి తీసుకొస్తాను. కొంతకాలం మన ఇంట్లోనే ఉంటారు, మనతో పాటే ఉంటారు. వసంత్ అన్నయ్య మన ఇంటి నుంచి తన జాబ్కి వెళ్ళొస్తాడు. మీరేమంటారు? ఇక అనడానికి ఏముంది కోళ్ళ, వెళ్ళి తీసుకురా. నువ్వు నిర్ణయం తీసుకున్నావు కదా అని శారద చెప్పగానే అనామిక సంతోషపడింది. క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఎడ్లబండి దగ్గరికి వచ్చింది. బండెక్కింది. నీ ముఖంలో కనిపిస్తున్న సంతోషం చూస్తుంటే చెలిని బావని మన ఇంటికి తీసుకురావడానికి అమ్మ ఒప్పుకున్నట్టుగా అనిపిస్తుంది కదా అనామిక? అవునండి, అత్తయ్య ఒప్పుకున్నారు. తొందరగా టౌన్కి పోనీయండి. అక్కడ శిశిర, వసంత్ అనేలు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సరే సరే అనామిక అని రమేష్ ఎడ్లబండిని అక్కడి నుంచి టౌన్ వైపు పోనిస్తూ ఉంటాడు. వాటర్ బాటిల్ తీసుకుని బస్టాండ్లో ఉన్న శిశిర దగ్గరికి వసంత్ వచ్చాడు. ఇదిగో శిశిర, వాటర్ తాగు అని చెప్పి బాటిల్ ఇచ్చాడు. శిశిర వాటర్ తాగింది. శిశిర, మళ్ళీ ఒకసారి అనామిక సిస్టర్కి ఫోన్ చేయకూడదు? ఇప్పుడే చేస్తానండి అని శిశిర ఫోన్ చేసింది. ఎడ్లబండిలో టౌన్కొచ్చిన అనామిక ఫోన్లో మాట్లాడుతూ, శిశిర, నేను మీ అన్నయ్య టౌన్కి వచ్చాం. నువ్వు అన్నయ్య ఎక్కడున్నారు అని అనామిక అడగగానే శిశిర తనున్న బస్టాండ్ గురించి చెప్పింది. అయితే మేము దగ్గరలోనే ఉన్నాంలే శిశిర, 5 నిమిషాల్లో నీ దగ్గరుంటాము అని అనామిక ఫోన్ పెట్టేసింది. శిశిర కూడా ఫోన్ పెట్టేసి 5 నిమిషాల్లో మన దగ్గరకు వస్తారంట అని చెప్తూ ఉండగా ఎడ్లబండిలో అనామిక, రమేష్ అక్కడికి వచ్చారు. వాళ్ళని చూసి శిశిర, వసంతులు సంతోషపడ్డారు. రమేష్, వసంతులు ప్రేమగా పలకరించుకున్నారు. అనామిక, నేను సంతకెళ్ళొచ్చే వరకు చెలిని బావని తీసుకెళ్లి బిర్యానీ ఏమైనా తినిపించు. సరేనండి అని అనామిక చెప్పగానే రమేష్ ఎడ్లబండిలో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అనామిక, శిశిర, వసంత్ ముగ్గురు కలిసి ఒక బిర్యానీ రెస్టారెంట్లో కూర్చొని సంతోషంగా మాట్లాడుకుంటూ బిర్యానీ తింటూ ఉంటారు. శారదా ప్రసాదులు చేస్తున్న పొలం పని కూడా అయిపోవటంతో వాళ్ళు ఇంటికి వెళ్తూ ఉంటారు. కోడలెళ్ళి కూతుర్ని అల్లుని తీసుకొచ్చిందంటారా? తల్లి ప్రేమ, పైకేమో కోపం, లోపలేమో మమకారం తీసుకొచ్చే ఉంటుందిలే శారదా. కోడలు టౌన్కెళ్ళిందిగా, కూతుర్ని అల్లుణ్ణి తీసుకురావడానికేగా అని ఇద్దరూ మాట్లాడుకుంటూ నడుస్తూ ఉంటారు. అనామిక, శిశిర, వసంత్ కడుపు నిండుగా బిర్యానీ తినేసి తిరిగి బస్టాండ్ దగ్గరికి వచ్చి నిలబడ్డారు. రమేష్ ఎడ్లబండిలో కొన్ని సరుకులు తీసుకుని వాళ్ళ దగ్గరికి వచ్చాడు. ఇక అందరూ ఎడ్లబండిలో కూర్చున్నారు. రమేష్ ఎడ్లబండిని ఇంటివైపు పోనిస్తూ ఉంటాడు. వదినా, అమ్మకి నా మీద కోపం తగ్గిందా అని అడగగానే అనామిక ఆడబడుచు శిశిరని ఆట పట్టించాలని ఇలా అంటుంది. లే శిశిరా, ఇంకా కోపంగానే ఉంది. నువ్వు మాత్రం శాంతంగా ఉండు. అత్తయ్య మాటకి ఎదురు మాట్లాడద్దు. అత్తయ్య చెప్పినట్టుగా విను, సరేనా? సరే వదినా, నువ్వెలా చెప్తే నేను కూడా అలాగే చేస్తాను అని శిశిర చెప్పటంతో అనామిక లోపలే నవ్వుకుంటుంది. ఇక చీకటి పడుతూ ఉండగా ఇంటికొచ్చారు. సన్నగా మంచు పడుతూ ఉంటుంది. చలి పెట్టడం మొదలైంది. శారద, శిశిర చలిమంట వేసుకుని కూర్చుంటే ప్రసాదు, వసంతు, రమేష్ కుర్చీల్లో కూర్చున్నారు. అమ్మా, ఇంకా నా మీద కోపం పోలేదా? పిచ్చి తల్లి, నాకు నీ మీద కోపం ఎందుకుంటుంది చెప్పు. ఉమ్మడి కుటుంబంలో ఉండాలని నువ్వు ప్రయత్నం చేసావు. మీ అత్తయ్య అది కాపాడుకోలేకపోయింది. ఇక్కడ మా ఇంట్లో మా కోళ్ళ అనామిక ఉన్నంతలో ఉమ్మడి కుటుంబాన్ని చూసుకోవాలని ఆలోచించి మిమ్మల్ని తీసుకొచ్చింది. ఇక అందరం సంతోషంగా ఉన్నాం అని మాట్లాడుకుంటూ ఉండగా అనామిక వాళ్ళ దగ్గరికి వచ్చి, అత్తయ్య, వంటలు రెడీ అయిపోయాయి, రండి వేడివేడిగా తిందాం అని చెప్పి అన్నింటినీ రెడీ చేసేస్తుంది. ఇక అందరూ కూర్చుంటారు. అనామిక అందరికీ వేడివేడిగా తాను తయారు చేసిన వంటలన్నీ వడ్డిస్తుంది. అందరూ సంతోషంగా మాట్లాడుకుంటూ తింటూ ఉంటారు. ఇలా కొన్నాళ్ల పాటు శిశిర, వసంత్ అక్కడి నుంచే తమ పనులు చేస్తూ ఉంటారు. అత్తగారింట్లో చిన్న చిన్న గొడవలున్నప్పటికీ పుట్టింట్లో శిశిర, వసంత్ ఇద్దరూ ఆనందంగా ఉంటారు. దీనంతటికీ కారణం ఆ ఇంటి కోడలు అనామికానేననే కృతజ్ఞత ఆ ఇంట్లో అందరికీ ఉంటుంది. కోడలు సరిగా లేకపోతే ఆ ఇల్లు ఏనాడో ఇబ్బందులు పడేదని శారద అనామికాని తలుచుకుంటూ అనామికాని తన మనసులోనే అభినందిస్తూ ఉంటుంది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. చెరువు పక్కన గొర్రెలు కాస్తున్న శారద తన భర్త ప్రసాద్కి ఫోన్ చేసింది. అప్పుడు ప్రసాద్ ఇంట్లో వంకాయ కూర చేస్తూ ఉంటాడు. చెప్పు శారదా. పెళ్లి సంబంధం తీసుకొని ఎవరైనా మన ఇంటికి వచ్చారా? లేదు శారదా, ఎవరూ రాలా. ఎట్టాంటి పెళ్లి సంబంధమూ తేలేదు. ఎందుకు పదే పదే ఇంతలా ఫోన్ చేసి అడుగుతున్నావు? ఈరోజు ఎవరైనా వస్తారని చెప్పారా ఏంటి? లేదులేండి, ఎవరైనా పెళ్లి సంబంధం తీసుకొస్తే నేను పరుగు ఇంటికి వద్దామని అనుకుంటున్నాను. అందుకే ఇన్నిసార్లు మీకు ఫోన్ చేస్తున్నా. శారదా,
అవతల కూర మాడిపోతుంది, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ఒకవేళ ఎవరైనా పెళ్లి సంబంధం తీసుకుని మన ఇంటికొస్తే చటుక్కుని నీకే ఫోన్ చేస్తాను, సరేనా? సర్లేండి, మర్చిపోకుండా ఫోన్ చేయండి అని శారద ఫోన్ పెట్టేస్తుంది. ఇక ప్రసాదు వంకాయ కూర చేస్తూ ఉంటాడు. రమేష్ మాత్రం అరుగు మీదున్న కుర్చీలో కూర్చొని ఈరోజు ఎలాగైనా రాజయ్య మామని కలిసి తన కూతురు అనామిక పెళ్లి చేసుకుంటానని చెప్పాలి. రాజయ్య మామయ్య వచ్చి మా అమ్మతో మాట్లాడాలి. అప్పుడు మా అమ్మ ఒప్పుకుంటుంది, నాకు అనామికకి పెళ్లి చేస్తుంది. అనామిక నా కోసం గొర్రెల కాపరి ఎలా చేస్తారో కూడా నేర్చుకుంటుంది అని అనుకుంటూ ఉండగా ప్రసాద్ గరిటె పట్టుకుని వచ్చాడు. బాబు రమేషు, అన్నం పెట్టనా? ఇప్పుడే వదిలేనన్నా, నేను తర్వాత తింటానులే. ముందు నువ్వు అమ్మకి లంచ్ డబ్బా తీసుకెళ్ళి ఇచ్చేసిరా, అప్పుడు ఇద్దరం కలిసి తిని పొలం పనులకు వెళ్దాం. సరేలే బాబు అని ప్రసాద్ లోపలికి వెళ్ళిపోతాడు. గొర్రెల కాపరి చేస్తున్న శారద, నా ఇంటికి వచ్చే కాళ్ళు ఇంటి పని వంట పనితో పాటు గొర్రెల కాపర కూడా కావాలి. అట్లాంటి అమ్మ ఎక్కడైనా ఉంటే చెప్పండి అని నాకు తెలిసిన వాళ్ళకి పంతులకి బంధువులకి చెప్పి పెట్టా. నా కొడుకు ఏం తక్కువ, చాలా మంది మా అమ్మాయిని ఎత్తాము, లేదు మా అమ్మాయిని ఎత్తామని తెగ సంబరపడిపోతా నా ఇంటికి వస్తారు అనుకున్నా. కానీ గడిచిన నెల రోజుల్లో ఎవరో రాలేదు. ఇక వస్తారనే ఆశ కూడా నాకు రోజు రోజుకి తగ్గిపోతుంది. కానీ ఎక్కడో ఒక మూల ఇంటికి వస్తారని అనిపిస్తుంది. అందుకే ఆయనకి ఫోన్ల మీద ఫోన్లు చేస్తా ఉంటాను అని అనుకుంటూ ఉండగా ప్రసాద్ లంచ్ బాక్స్తో శారద దగ్గరికి వచ్చాడు. ఏమయ్యా, ఏం కూర వండావు? వంకాయ కూర చేశాను శారద, బానే ఉందిలే, తిను. ఎవరైనా మన ఇంటికి వచ్చారా అని శారద అడగగానే ప్రసాద్కి కోపం వచ్చింది. నువ్వు దిక్కుమాల కండిషన్లు పెడితే ఎవరైనా తన కూతుర్ని మన ఇంటికి ఎందుకు కోడలిగా పంపిస్తారు శారదా? ముందు ఆ కోపం తగ్గించుకోండి, ఏదైనా ఉంటే నిదానంగా మాట్లాడుకుందాం. అంత నిదానం అనుకున్నప్పుడు ఎందుకని పదే ఫోన్ చేసి నా బుర్ర తింటావు? ఏదో చిన్న ఆశ అండి, ఎవరో ఒకరు వచ్చుంటారనే నమ్మకంతో మీకు ఫోన్ చేసి అడుగుతుండేదాన్ని. కానీ మీరు ఎవరు రాలేదని చెప్పి ప్రతిసారి నా మనసు ఎంతలా బాధపడేదో మీకు తెలియదు. శారద, ఇంటికొచ్చే కోడలు ఇంటిని చక్కబెట్టుకునేట్టుండాలని కోరుకోవాలి గాని గొర్రెల కాపరి కూడా కావాలని కోరుకోకూడదు. మన ఇంటికొచ్చిన తర్వాత ఇక్కడి పరిస్థితులను అర్థం చేసుకుని తను గొర్రెల కాపరిగా వెళ్లేందుకు ఇష్టపడాలి తప్పితే మనం చెప్తే వెళ్ళటం కాదు. నువ్వు ఇట్ట కండిషన్ పెట్టడం అంత మంచిది కాదు. అవునండి, గొర్రెల కాపరిగా ఉండాలని నేను పెట్టిన షరతుని వెనక్కి తీసుకుంటున్నాను. అయినా ఇదంతా నేను చేసింది కాదండి, మన కొడుకు చెప్పింది. నెల క్రితం నేను ఇలాగే గొర్రెలు కాపలా కాస్తూ ఉండగా మధ్యాహ్నం తినటానికని అన్నమో కూర డబ్బాలు పట్టుకొచ్చాడు. అప్పుడు నీతో అమ్మా మన గొర్రెలు ఎక్కువగా ఉన్నాయి కదా, మరి నీకు కాబోయే కోడలు కూడా గొర్రెల కాపరిగా పనిచేయాలి కదా, నువ్వు ఈ షరతు పెట్టి నాకు పిల్లని చూడని చెప్పాడా నీకు? అవునండి. అప్పుడైనా మన వాడి మనసులో అనామిక ఉందనే విషయం నీకు గుర్తు రాలేదా? అనామిక ఏది? మా అన్నయ్య కూతురా? నా మేడకోళ్ళ అనామిక గురించని మీరు మాట్లాడేది? అవును శారదా, అబ్బాయిను అనామిక ఇష్టపడ్డారు. మనకు చెప్పలేక ఇదంతా చెప్తున్నారు. సమయం కోసం చూశారు, ఇదిగో ఇట్ట బయటపడ్డారుగా. ఇప్పుడు చూడు, కొద్దిసేపట్లో మీ అన్నయ్య రాజయ్య వస్తాడు నీ దగ్గరికి. అంత కరెక్ట్ గట్టా చెబుతున్నారు? ఎట్టాగంటే మా నాడిప్పుడు అనామిక ఇంటి దగ్గరే ఉన్నాడు కాబట్టి. ఉంటే ఉన్నాళ్ళేవయ్యా, ఎట్టాగో అనామిక మనకు కాబోయే కోళ్లే కదా అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా రమేష్ అనామిక పూల తోటలో కూర్చుని ఉన్నారు. వరుసకి వాళ్ళిద్దరూ బావమరదళ్ళు. ఇద్దరూ ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కాకపోతే రాజయ్యకి శారదకి మాటల్లేవు. కానీ ఇప్పుడు తన కూతురి కోసం రాజయ్య శారద దగ్గరికి బయలుదేరాడు. అత్తయ్య దగ్గరికి మా నాన్న ఒక్కరిని పంపించడం నాకెందుకో బాధగా ఉంది. బాధపడాల్సిన అవసరమేం లేదనామిక, మా మాట నమ్ము. మనం ఇలా కలుసుకొని ప్రేమించుకుంటున్న విషయం మీ నాన్నకి తెలుసు, మా నాన్నకి తెలుసు. మా నాన్నే అంతా చూసుకుంటాలే. మనం వాళ్ళ గురించి ఆలోచించటం పక్కన పెట్టి మన గురించి ఆలోచించుకుందాంగా అని ఇద్దరూ ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు. రాజయ్య శారద దగ్గరికి వచ్చాడు. ప్రసాదు శారదలతో మాట్లాడాడు. చెల్లెమ్మ, తప్పు నాదే. ఏదో నోటి దురుసుతో అలా మాట్లాడాల్సి వచ్చింది. బావనడుగు చెల్లెమ్మ, నేనెప్పుడైనా తప్పుగా మాట్లాడానా? లేదు కదా. ఆ రోజు భూమి దగ్గర గొడవ రావటం, మాట మీద మాట పెరగటం, ఆవేశంగా నేనో మాట అంటాం, అంతా నాది తప్పు బావా. పెద్ద మనసున్నాళ్ళు మీరు. నన్ను మన్నించి నా కూతుర్ని మీ ఇంటి కోడలుగా చేసుకోండి. సర్లే అన్నయ్య, మంచి రోజు చూసుకుని ఇద్దరికి పెళ్లి చేద్దాం. చాలా సంతోషం చెల్లెమ్మా. రాజయ్య, ఇక మీ ఇంటికెళ్ళి మా కొడుకును మా ఇంటికి పంపించు అని చెప్పగానే రాజయ్య సంతోషపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కొన్ని రోజుల తర్వాత రమేష్ అనామికలకి పెళ్ళవుతుంది. అనామిక కాపురానికి వచ్చింది.
బుద్ధిగా ఇంటి పనులు చేసేది, శ్రద్ధగా వంట పనులు చేసేది. రోజు గొర్రెల కాపరిగా వెళ్తున్న అత్తగారు శారదకి మధ్యాహ్నం లంచ్ బాక్స్ తీసుకెళ్లి ఇచ్చేది. సాయంత్రం వరకు శారదతో ఉంటూ గొర్రెల్ని మచ్చిక చేసుకోవటం మొదలుపెట్టింది. రోజులు సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. 10 ఏళ్ల కాపురం అయిపోయింది వాళ్ళది. ఈ 10 ఏళ్లలో హరీష్, భవ్య పుట్టారు వాళ్ళకి. వాళ్ళిద్దరూ స్కూల్కి కూడా వెళ్తున్నారు. ఇక చలికాలం మొదలైంది. రాత్రి పగలు అనే తేడా లేకుండా మంచు కురుస్తూ ఉంటుంది. ఆ మంచు పడలేక శారద ఇబ్బంది పడుతూ ఉంటుంది. కోళ్ళ, ఈ మంచుకి నేను గొర్రెల కాపరికి వెళ్ళలేను, నువ్వెళ్ళు. నేను మీతో అదే చెప్పాలనుకుంటున్నాను అత్తయ్య. ఈరోజు మంచు ఎక్కువగా ఉన్నట్టుగా ఉంది. మీరింటి దగ్గరే ఉండండి, రెస్ట్ తీసుకోండి. నేను గొర్రెల కాపరిగా వెళ్తాను. చాలా జాగ్రత్త కోళ్ళ. ఎక్కడి నుంచి వచ్చిందో ఎట్టా వచ్చిందో తెలియదు కానీ ఒక పొగరబోతు ఏనుగు వచ్చింది. ఆ ఏనుగు కంటపడితే ఇక అంతే సంగతులు. జాగ్రత్త కోళ్ళ. ఏనుగు అరుపులు వినబడగానే గొర్రెలను తీసుకుని చెరువు దగ్గరికి వెళ్ళాలి, గుర్తు పెట్టుకోమ్మా. సరే అత్తయ్య. అడవిలో పొగరబోతు ఏనుగు ఒకటి ఉంది. దానికి చిక్కకుండా ఆ ఏనుగు కంటపడకుండా ఉంటాను. గొర్రెలని జాగ్రత్తగా చూసుకుంటాను. ఏ ఒక్క గొర్రెకి ఏమీ కానివ్వనత్తయ్య. చీకటి పడుతుండగా నేను వాటిని ఇంటికి బావి దగ్గరున్న పాకలోకి తీసుకొస్తాను. నాకు నీ మీద నమ్మకం ఉందిలే కోళ్ళ. జాగ్రత్తగెళ్ళు. పిల్లలు, ఈరోజు సండే కదా, ఇంటి దగ్గరే ఉండండి. నానమ్మని ఇబ్బంది పెట్టొద్దు. ఏవైనా కావాలంటే అడిగి పెట్టించుకుని తినండి. ముఖ్యంగా గొడవ పెట్టుకోకూడదు, వింటున్నారా? వింటున్నాంలే మమ్మీ. మేము ఎలాంటి గొడవలు పెట్టుకోం, జాగ్రత్తగానే ఉంటాం. అవును మమ్మీ, నానమ్మని కూడా మేమేమి ఇబ్బంది పెట్టంలే. ఆకలి వేసినప్పుడు అన్నం పెట్టమని అడుగుతాం, దాహం వేసినప్పుడు నీళ్ళు ఇవ్వమని అడుగుతాము అని పిల్లలు చెప్పటం అనామిక ఇంటి నుంచి బయలుదేరి మట్టి రోడ్డు మీద నడుచుకుంటూ బావి దగ్గరికి వచ్చింది. బావి దగ్గరున్న పాకలో కట్టేసిన గొర్రెల్ని మేత కోసమని తీసుకుని చెరువు వైపు వెళ్తుంది. మంచు పడుతూ ఉంటుంది. గొర్రెలు పచ్చగడ్డిని వేస్తూ ఉంటాయి. ఇంటి దగ్గర పిల్లలు లంచ్ బాక్స్ పట్టుకొని, నానమ్మ, నేను చెల్లి వెళ్ళి మమ్మీకి లంచ్ బాక్స్ ఇచ్చేసి వస్తాం. మీరెక్కడికరా మానవడా, ఎక్కడికొద్దు, ఇంటి దగ్గరే ఉండండి. అదేంటి నానమ్మ, ఆకలితో ఉండడం అంత మంచిది కాదని ఇప్పుడే చెప్పావు కదా, అందుకే నేను అన్నయ్య వెళ్ళి మమ్మీకి లంచ్ బాక్స్ ఇచ్చేసి వస్తాం. మంచు పడుతుంది కదా మానవడా, జలుబు వచ్చుద్ది. ఏం కాదులే నానమ్మ, మేం వెళ్ళి ఇచ్చేసి తొందరగా వస్తాం. అయ్యో పిల్లలు, వద్దని చెబుతుంటే మీకు అర్థం కాదా? ఒక పొగరబోతు ఏనుగు వచ్చింది అక్కడికి. వెళ్ళొద్దని చెప్తున్నాను కదా, వినండి నా మాట అని కోపంగా అంటుంది శారద. అయినా హరీషు, భవ్యలు లంచ్ బాక్సులు పట్టుకుని అనామిక దగ్గరికి వెళ్తారు. అప్పుడు అనామిక గొర్రెలకు నీళ్లు తాపిస్తూ ఉంటుంది. అమ్మా, నీకోసమని మేము లంచ్ తీసుకొని వచ్చాం అని చెబుతూ ఉండగా ఏనుగు శబ్దం గట్టిగా వినిపించింది. అంతే, ఆ పిల్లలిద్దరూ భయపడ్డారు. భయపడకండి పిల్లలు, నేనున్నాను కదా. అది ఒక పొగరుపోతే ఏనుగు. ఇలా గట్టిగా అరిచి ఒక చెట్టును కానీ పంటను కానీ నాశనం చేస్తుంది. రెండూ లేకపోతే నీళ్ళలోకి వెళ్ళి గెంతులేస్తుంది అని పిల్లలిద్దరికీ ధైర్యం చెప్తుంది అనామిక. అనామిక కంగారు పడుతూ దిక్కులు చూస్తూ ఉంటుంది. ఆ పొగరుబోతు ఏనుగు ఎక్కడుందా అని చూస్తూ ఉంటుంది అనామిక. అప్పుడు అనామికకి కొంచెం దూరంలోనే ఆ అరుస్తున్న పొగరుబోతు ఏనుగు కనిపిస్తుంది. అంతే, అనామిక క్షణం కూడా ఆలస్యం చేయకుండా, పిల్లలు మీరు పాకలోకి వెళ్ళండి. ఏనుగు నీళ్ల వైపు చూస్తుంది కదా, అలా చూస్తుందంటే అది నీళ్ల కోసం వచ్చినట్టుగా ఉంది. పదండి, అది నీళ్లు తాగి వెళ్ళిపోతుందిలే అని చెప్పి పిల్లల్ని గొర్రెల్ని పాకులోకి తీసుకెళ్తుంది. ఏనుగు గట్టిగా అరుస్తూ గబగబా ఆ చెరువు దగ్గరికి వెళ్తుంది. ఎలా పడితే అలా ఆడుతూ గట్టిగట్టిగా అరుస్తూ ఉంటుంది ఆ చెరువులో ఏనుగు. అనామిక తన పిల్లలతో ఆ పాకలోనే ఏనుగుని గమనిస్తూ జాగ్రత్తగా ఉంటుంది. కొంచెం సమయం తర్వాత ఆ చెరువులో నుంచి ఏనుగు వెళ్ళిపోతుంది. అనామిక పిల్లల్ని గొర్రెల్ని సాయంత్రం వరకు అక్కడే జాగ్రత్తగా చూసుకొని గొర్రెల్ని పాకలోకి పంపించి చీకటి పడుతుంది అనగా పిల్లలిద్దరినీ తీసుకుని ఇంటికొస్తుంది. ఇంటికొచ్చిన తర్వాత ఆ రోజు జరిగిన విషయం శారదకి మామగారికి చెప్తుంది. అలా గొర్రెల కాపరి అనామిక జీవితం సంతోషంగా సాగుతూ ఉంటుంది. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.